నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మనం ద్వాదశ రాశులు వాటి ప్రభావాల గురించి, ద్వాదశ రాశుల మీద షష్టగ్రహ ప్రభావం గురించి చెప్పుకుంటున్నాం. సో కుంభరాశికి ఎలా ఉండబోతుంది ప్రభావం? కుంభరాశి వారికి ఎనలేనటువంటి అదృష్టం, ఉమ్. అమృత వర్షం అని చెప్పొచ్చు. ఓ. అంటే ఎండాకాలం కూడా వాళ్ళకి చల్లగా ఉంటుంది, వానాకాలం కూడా వారికి ఎచ్చగా ఉంటుంది. అంటే స్థితిగతులన్నీ చేంజ్ అయిపోతున్నాయి కదా. ఓకే. ఎన్నడూ లేనటువంటి అదృష్టాన్ని వీరు చూసుకునేదానికి బాగుంటుంది అని అనుకుంటున్నారు, కానీ అలా ఏమి ఉండదు, మామూలుగానే ఉంటుంది. ఓకే. కుంభరాశి వారికి మామూలుగానే ఉంటుంది. ఎందుకంటే శని భగవానుడు మారినప్పటికీ పూర్తిగా వారి మీదకి ఆ ఒక ప్రభావం అశుభ తగ్గదు. తగ్గదు. ఎట్లా అంటే ఒకేసారి పుట్టగానే పెద్దవారు అవ్వరు కదా. అవును. చిన్న చిన్నగా అడుగులు వేస్తూ పెద్దవారు అవుతా ఉంటారు. వెన్న ముద్దలు తినడంతో స్టార్ట్ అయ్యి ఆ అన్నం ముద్దలు తినేదానికి తర్వాత వెళ్ళేదానికి ఉంటుందన్నమాట. ఇంకో అలానే 2.5 ఏళ్ళు మీనరాశిలో ఉన్నంత వరకు సింహరాశి గడ్డు కాలమే. సి- సింహరాశి కాదు, కుంభరాశి వారికి కుంభరాశికి గడ్డు కాలం. గడ్డు కాలం అని చెప్పలేం, కానీ కొంతమేర ఎసులుబాటు అని చెప్పొచ్చు. వర్షం ఓకే. పడుతూ ఉంటే గొడుగు దొరుకుతుంది. అది ఓ. చిల్లులు పడ్డ గొడుగైనా సరే కొంతమేర తడవకుండా అయితే ఉంటాం అని చెప్పొచ్చు. ఎట్లా అంటే ఆ ఇప్పుడు సొంత స్థానంలో ఉన్నటువంటి కుంభరాశిలో ఉన్నటువంటి ఎవరైతే శని భగవాన్ ఉన్నారో మీనరాశికి వెళ్ళడంతో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ పోతాయి, ఉమ్. కొన్ని రకాల ఇబ్బందులకి వెళ్ళిపోతాం. అది ఎలా అంటే వీరికి ఉన్నటువంటి వీరి సొంతగా ఏర్పరచుకున్నటువంటి రంగాల్లో స్థాయిల్లో ఏదైతే ఉందో ఇవి తగ్గుతాయి. ఉమ్. జాబ్ కావచ్చు, వెసులుబాటు కావచ్చు, మ్యారేజ్ విషయంలో, విదేశీయానానికి, చదువుకోవటం, సంపాదించుకోవడంలో వీరికి కొంతమేర తగ్గిందని చెప్పుకోవచ్చు. కానీ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే అన్నా తమ్ముల మధ్య తగాదాలు, ఉమ్. అక్కా చెల్లెల మధ్య తగాదాలు, పేరెంట్స్కి పిల్లల మధ్య తగాదాలు, ఆస్తి తగాదాలు, వెడబాట్లు ఇవి దొరుకుతాయి. అందుకని అంటే అందరికి కాదు, వారి వారి యొక్క స్థితిగతి, స్థితిగతులు, వారి వారి గ్రహ యొక్క గోచారం దశాంతర దశలు ఉమ్. చూసుకోవాలి. పర్టికులర్ గా వీళ్ళలో కుంభరాశి నడుస్తూ కుంభరాశిలో నుంచి ఆ ఒక శని భగవాన్ యొక్క దశ లేదా చంద్ర దశ లేదా బుధ దశ నడుస్తున్న వారికి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. తర్వాత రవి దశ నడిచే వారికి జాబ్ పరంగా చాలా బాగుంటుంది. అది ఎలా ఉంటుంది అంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ లో ప్రయత్నం చేసేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే చంద్రదశ నడిచే వారికి, చంద్ర అదశ నడిచే వారికి సంబంధాలు కుదిరి పెళ్లిళ్ళు కూడా అవుతాయి. ఓకే. వారికి వ్యాపారంలో చాలా బాగుంటుంది. ఏది కుంభరాశిలో ఉండే వారికి గోచార ప్రకారం వారి దశల ప్రకారంగా. అలానే వారికి కుజుడు కానీ రాహువు కేతులు దర్చిన వారికి ఖచ్చితంగా వారికి మనకి పోలీసు రంగాల వారికి కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల వారికి కానీ చాలా బాగుంటుంది. అలానే విదేశానికి కూడా వారు వెళ్ళేదానికి ఉంటుంది. డ్రైవింగ్ ఫీల్డ్ వారికి చాలా బాగుంటుంది. అలాగా రంగాల వారికి. అలానే వీరికి దశలు కూడా వీరు చూసుకున్నట్టయితే ఆ రంగాల్లో వారికి రాణించడానికి ఉంటుంది. అలానే గురువు కానీ, అలానే కేతువు దశగా నడుస్తుంది అనుకుందండి, వారికి ఎడ్యుకేషన్ పరంగా విదేశాలకు వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంది. అంటే శని భగవానుడు 2వ స్థానంలో వచ్చినప్పటికీ కూడా వారికి కుటుంబ సమస్యలు ఉంటాయి, కానీ వాటిని అధిగమించేదానికి గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. ఓకే. కానీ ప్రాబ్లమ్స్ తగ్గాయా అనేది కాదు, వీరు కష్టపడాలి, పని చేయాలి. కుంభరాశి వారికి మరొకటి ఏంటంటే వారు ఒకసారి చేసే పనిని 1కి 2, 3 సార్లు చేస్తేనే అవుతుంది. ఓకే. అది ఆల్రెడీ వారు అలవాటు పడి ఉన్నారు కాబట్టి గ్రహాల నుంచి వెసులుబాటు అయితే దొరికింది. వీరికి ఇంకోటి ఏంటి అంటే 2వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. 2వ స్థానంలో శుక్రుడు 46 రోజులు ఉంటాడు. ఈ 46 రోజులు కనుక వీరు ఏదైనా భార్యాభర్తల మధ్యన తగాదు వచ్చినా కూడా కొంతమేర సర్దుకొని పోవడం మంచిది. లేదంటే అన్ఎక్స్పెక్టెడ్ గా విడాకులు దాకా వెళ్ళేదానికి కోర్టు నుంచి నోటీసులు వచ్చేదానికి కూడా ఉన్నది. అందుకని భార్యాభర్తల మధ్య తగాదులు వస్తే కనుక ఖచ్చితంగా వారు తగ్గి ఉండటం మంచిది. కుంభరాశి వారు ఎవరున్నారో వారు తగ్గడం మంచిది. ఓకే. అవతల వాళ్ళు ఎలా ఉన్నా కుంభరాశి వారు తగ్గడం వల్ల ఆ తగాదాలు అనేది రాకుండా ఉంటుంది. ఇంకా వీరు అనుకున్నటువంటి రంగాల్లో ముందుకు రావాలంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా, అలానే షష్టగ్రహ కూటమి నుంచి కూడా వీరు కొన్ని రకాల గ్రహాలు అయితే వీరికి అనుకూలంగా ఉన్నాయి. అందులో రవి గ్రహం వీరికి అనుకూలంగా ఉంది. అలానే వీరికి శని గ్రహం ఒకటి కాకుండా బుధ గ్రహం ఒకటి, కేతు గ్రహం ఒకటి వీరికి అనానుకూలంగా ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించిన పరిహారం చేసుకోవడం ద్వారా వీరికి మంచి జరగడానికి ఉంది. అయితే వీరు చేయాల్సిన పరిహారం ఏంటంటే ఏదైనా ఒక బుధవారం కానీ, ఒక శనివారం కానీ, ఒక నలుగురికైనా బట్టలు దానం చేయటం. పాత బట్టలు దానం చేయకూడదు, కొత్త బట్టలు దానం చేయటం. ఏదైనా దానం అని చెప్పాను అంటే ద్వాదశ రాశుల వారికి ఎవరికైనా సరే దానం చెప్పాను అంటే ఖచ్చితంగా వీరు కష్టపడిన సొమ్ముతోనే చేయాలి. అది రూపాయైనా, 10 అయినా, 100 అయినా, 1000 అయినా సరే. అలానే అప్పు తీసుకొచ్చి పూజలు, హోమాలు, జపాలు, తపాలు, దానాలు చేయకూడదు. ఆ ఫలితం వాళ్ళకు వస్తుంది, అప్పు మీరవుతారు. కాబట్టి దానం చేసేది ఏమైనా ఉంటే సంపాదించుకొని, కొంచెం లేట్ అయినా పర్లా, ఒక మాసంలో కాదు ఇంకో మాసంలో చేసుకోండి, సంపాదించిన దానిలో మాత్రమే దానం చేయాలి. ఇది మాత్రం పర్టికులర్ గుర్తుపెట్టుకోవాలి. అయితే వీరు ఒక నలుగురికైనా బట్టలు పెట్టడం, బట్టలు అంటే ఒకటి పెట్టకూడదు,
2 రకాలు పెట్టాలి. శారీ, బ్లౌజ్, పంచ, తువాల, ఇలాగ 2 రకాల బట్టలు పెట్టాలి. ఇలా దానం చేయడం ద్వారా వీరికి మంచి జరుగుతుంది. అలానే ఒక డజన్ అరటిపళ్ళు గురువారం రోజున ఒక 6గురికి దానం చేయడం మంచి జరుగుతుంది. అంటే అరటిపళ్ళు ఒక డజన్ తీసుకుంటే 12 అరటిపళ్ళు, ఒక మనిషికి 2 ఇవ్వాలి, 1 ఇవ్వకూడదు. ఒక్కొక్కరికి 2 ఇస్తూ దానం చేయడం ద్వారా మంచి జరుగుతుంది. ఏదైనా విష్ణు ఆలయంలో ఏదైనా బుధవారం కానీ గురువారం కానీ పులిహోర దానం చేయడం, పులిహోర దానం కన్నా కూడా పులిహోర నైవేద్యం పెట్టడం వీరికి మంచిది. 1 కిలో బియ్యంతో నైవేద్యం పెట్టడం ద్వారా వీరికి మంచి జరుగుతూ ఉంది. అలానే వీరికి ఇంగువ, సబ్జా గింజలు, అలానే బార్లీ అని దొరుకుతాయి మనకి. బార్లీ కానీ సాబ్దానా కానీ అన్ని కూడా అరకిలో తీసుకొని వీరిక దిష్టి తీసుకోవాలి, లేదా వీరిక అభిషేకం చేసుకొని అవి పారేటువంటి నీటిలో పోయడం ద్వారా వీరికి మంచి జరుగుతూ ఉంది. అలానే వీళ్ళకి గ్రీన్ కలర్ నిమ్మకాయ ప్రతి శనివారం రోజున ఒక పచ్చి నిమ్మకాయ దిష్టి తనకు తానుగా తీసుకొని అవి 4 బద్దలుగా కోసి చేతి గోర్లకి కాలి గోర్లకి రుద్దినట్టయితే హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, శని భగవాన్ అశుభ దృష్టి, ఇంకా వీళ్ళకి అనేజీ, అన్ఫిట్, ఆర్థిక స్థితిగతులు, నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, అలానే పూర్వీకుల శాపం ఇవన్నీ కూడా పోయేదానికి ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎదిగేదానికి, దినదిన అభివృద్ధి అయ్యేదానికి కుంభరాశి వారు ఈ షష్టగ్రహ కూటమి నుంచి బయటపడేందుకు, అలానే ఈ షష్టగ్రహ కూటమిలో అనుకూలంగా లేనటువంటి గ్రహాల నుంచి అనుకూలంగా ఉండేదానికి కూడా ఇలా చేయడం ద్వారా మంచి జరిగేదానికి ఉంది. కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు ఈ యొక్క కుంభరాశి వారు కూడా. ఓకే.